మీకు ఒక్క మాటలో చెప్పాలంటే అధికారులకి రైతులందరూ వెళ్ళి ధర్నా చేసి అధికారులకు అడిగితే మా చేతుల్లో ఏమీ లేదు, మాకు మీద నుంచి ఒత్తిడి ఉంది అని స్వయంగా అధికారులే చెప్తున్నారు. అంటే మీద ఉన్న వ్యక్తి ఎవరని చెప్పారా? అధికారులు అలా చెప్పరు కదా, దాన్ని బట్టి మీకు అర్థం కావాలి. ఈ రోజున రాష్ట్రంలో కానీ శ్రీకాకుళం జిల్లాలో కానీ ఏ ప్రభుత్వం నడుస్తుంది? టీడీపీ ప్రభుత్వమే నడుస్తుంది కదా, కూటమి ప్రభుత్వమే నడుస్తుంది కదా. వీళ్ళు మీడియా మేనేజ్మెంట్ చేసి ప్రెస్ మీట్లు పెట్టి మీడియాలో తెలుగుదేశం పార్టీ రైతుల కోసం మేము ఏమైనా చేస్తాం, రైతుల కోసం ఏ కార్యక్రమం చేస్తామని చెప్పి అవాకులు చవాకులు మాట్లాడుతున్నారు. రియాలిటీలోకి చూస్తే, వాస్తవంలోకి చూస్తే ఇది పరిస్థితి. బ్లాక్లో అమ్ముకుంటున్నారు. ఈ రోజున ఆ బాధ చూడలేకే మేము అప్పటికీ న్యాయం జరుగుతుందేమో, ఎందుకంటే అధికారుల దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది, న్యాయం జరుగుతుందేమో అని వేచి చూసాం, కానీ న్యాయం జరగలేదు. అందుకే ఈ రోజున గారా మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి రైతులందరూ, అమరవెల్లి పంచాయతీ రైతులందరూ కలిసి ఈ రోజున కలెక్టర్ గారి దగ్గరికి వచ్చి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు కూడా చాలా అద్భుతంగా స్పందించారు, తక్షణమే చర్యలు తీసుకుంటామని చెప్పారు, ఆ రైతులకు న్యాయం చేస్తారని కూడా చెప్పారు.